హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూసిన ఈ ప్రాపర్టీ మొత్తం 31 ఎకరం. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం బైళ్లపూడి గ్రామం దగ్గర ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు సరుగుడు తోట వేసి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఈ పంట 2 సంవత్సరాల క్రితం వేశారని చెప్తున్నారు. ఈ ల్యాండ్లోకి వెళ్ళడానికి రోడ్డు మార్గం కూడా ఉండి ఉంది. ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు పూర్తి వివరములకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రాపర్టీ యొక్క సెల్లర్స్కి ముఖ్య గమనిక, మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా ల్యాండ్ యొక్క అమ్మకం యొక్క సమాచారం ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికు మెయిల్ చేయగలరు. ప్రాపర్టీ బయర్స్కి ముఖ్య గమనిక, మీకు ఏదైనా వ్యవసాయ భూమిని కొనుగోరినట్లయితే మీరు ఏ ప్రాంతంలో ఎంత ల్యాండ్ కావాలి, ఎంత ధరలో 1 ఎకరం ఉండాలి మొదలగు సమాచారం ఈ వీడియో క్రింద కామెంట్ రూపంలో తెలుపగలరు. ఫ్రెండ్స్, ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ కనుక పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, తహసీల్దార్ వారి కార్యాలయం నందు రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B/ROR రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ గల రైతుల యొక్క పేర్లు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. తహసీల్దార్ వారి కార్యాలయం నుండి పట్టాదార్ పాస్బుక్, ఆర్డీఓ కార్యాలయం నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ ప్రాపర్టీ గల రైతులు పొంది ఉన్నారు. ఈ మొత్తం ల్యాండ్ను సర్వే చేయించబడి హద్దులు నిర్ణయించబడి ఉన్నవి. ఈ మొత్తం ల్యాండ్ ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉండి ఉంది. ఈ ల్యాండ్పై ఏ విధమైన వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, పొజిషన్కి సంబంధించినటువంటి వివాదములు కానీ లేకుండా ఈ ప్రాపర్టీ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ప్రాపర్టీగా ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ని కనుక పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్టర్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన 22A రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో కూడాను, అనగా నిషేధించబడినటువంటి లిస్ట్లో కూడాను ఈ ప్రాపర్టీ యొక్క సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరములు లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీ. ఈ ఈసీని కనుక పరిశీలించినట్లయితే మొదటి డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈ ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈ ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్ కానీ లేకుండా ఈ ఈసీ చాలా క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పరిశీలించినట్లయితే పట్టాదార్ పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్స్ ఈ రెండు కూడా ఒరిజినల్స్ ఇటీవల తీసుకొని ఉన్నటువంటి పాస్బుక్స్ ఉన్నాయి. అదేవిధంగా మొత్తం 7 లింక్ డాక్యుమెంట్స్ ఈ ప్రాపర్టీకి ఉన్నాయి. అయితే ఈ 7 లింక్ డాక్యుమెంట్స్ కూడాను ఇదివరలోనే ఇప్పుడు ఈ ప్రాపర్టీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అతను రిజిస్ట్రేషన్ చేసుకోనక ముందే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ పోయినామని చెప్తున్నారు. అయితే వాటికి బదులుగా నకళ్ళు, అనగా సర్టిఫైడ్ కాపీస్ మాత్రం ఈ ప్రాపర్టీ హోల్డర్ కలిగి ఉన్నారు. అయితే ప్రస్తుత డాక్యుమెంట్, అనగా ప్రస్తుతం చేసుకున్నటువంటి డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మాత్రం ఒరిజినల్ ఉంటుంది. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను 5,95,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ, అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 4,40,000 రూపాయలుగా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్న ఈ ప్రాపర్టీను కొనుగొనవారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.